ఓకే. నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల, ఈసీసీఆర్డీఎఫ్ నార్త్ ఆంధ్ర ఇన్ఛార్జ్, అలానే స్టేట్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. సో ఈరోజు ఇక్కడ మన 104 ఏరియా, మన మూవీ థియేటర్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 150 to 200 మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ KV1 KV2 కేంద్రీయ విద్యాలయం ఈ స్కూల్ జోన్ ఉంది. సో ఇక్కడంతా కూడా ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ గుంతలు, అలానే ఇక్కడ జస్ట్ ఒక 50 to 100 మీటర్స్ డిస్టెన్స్లోనే రెండు చాలా పెద్దగా అసలు రోడ్డు డ్యామేజ్ అయిపోయి అక్కడ మీరు కూడా అక్కడ కూడా చూడొచ్చు. సో అక్కడ కూడా గుంతలు ఉన్నాయి, ఇక్కడ కూడా గుంతలు ఉన్నాయి. సో ఇదంతా డైలీ ఇప్పుడు స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్ళే ఏరియా, అంటే ఈ స్కూల్ ఆటోస్ అవి కూడా వెళ్తూ ఉంటాయి, అది ఉంటాయి. తర్వాత ఇప్పుడు పేరెంట్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలకే కాదు, నార్మల్గా పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఎందుకంటే ఇది చాలా రద్దీగా ఉండే ఏరియా, 104 ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో అనమాట. సో అసలు చాలా రోజుల నుంచి ఇది ఇలాగే ఉంది. ఇది ఏదో రీసెంట్గా అయింది కాదు. ఇప్పటికీ అయితే అధికారులకి మరి అది తెలియలేదో, వాళ్ళు పట్టించుకోలేదో మనకు తెలియదు. మా వంతు ప్రయత్నంగా మేము ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తాము. మీరు కూడా దీన్ని షేర్ చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియాలి. మీ సర్కిల్ ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళకి కూడా రీచ్ అవుతుందని ఒక ఆశ అనమాట. మీ వంతుగా మీరు షేర్ చేయండి. మా వంతుగా మేము ఇది కంప్లైంట్ రైజ్ చేస్తాం, వాళ్ళ దృష్టికి అయితే తీసుకువెళ్తాం. సో చూడొచ్చు ఇక్కడ ఇదంతా కూడా. సో చాలా అలాగే ఇప్పుడు ఎండగా ఉంది, బట్ వర్షాకాలం, ఇది వర్షాలు పడితే ఇంకా అసలు ఇక్కడ కనిపించని పరిస్థితి. సో ఇది కనిపించకపోతే తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. అండ్ చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏదో ఒకటి కాషన్గా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఒక చిన్న ఈ పోల్ ఇదైతే తీసుకొచ్చి పెట్టారు. బట్ ఈవెన్ దో ఇఫ్ వర్షం పడింది, లేదు కొంచెం చీకటి పడింది అని అంటే కనుక ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. సో చాలామంది తెలియక కూడా ఆ గుంతల్లో పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇది అధికారుల వరకు తీసుకెళ్తారు. మీ అందరి వంతుగా కూడా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. మా వంతుగా కూడా మేము ప్రయత్నిస్తాం. అలానే ఇప్పుడు అసలు రోడ్లే సమంగా లేవు. ముందు అది పట్టించుకోవడం మానేసి పక్కన ఎవరో వీళ్ళు బతుకుతున్న వాళ్ళ మీద అసలు ఎంతవరకు ఇంత గుంతలు ఉన్నాయి. ముందు అవి పట్టించుకోవడం మానేసి ఎక్స్టెన్షన్ అంటే